చాలామంది నాకు యోగా చేయడానికి టైం దొరకట్లేదు అని అంటారు. నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేసుకోలేనప్పుడు మరి ఇంకేం చేస్తావు నువ్వు? ఫ్యామిలీని చూసుకోవాలి, నీకు సక్సెస్ కావాలి, మనీ కావాలి, గుడ్ విల్ కావాలి, పదవి కావాలి, ఇవన్నీ కావాలి కదా! మెటీరియలిస్టిక్ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో మనం మన పర్పస్ ఏంటి? మనం ఎందుకొచ్చాము? ఏం సాధించడానికి వచ్చాము? మనల్ని మనం సక్సెస్ కోసం వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ముందు వీటన్నిటికంటే ముందు నీ కోసం నువ్వు టైం ఎంత స్పెండ్ చేశావు? నీ హెల్త్ కోసం, నీ మెంటల్ పీస్ కోసం, నీ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఎంత టైం స్పెండ్ చేశావు? అంటే నాకు టైం లేదు అంటారు. మరి ఉన్న సక్సెస్‌తో ఎంజాయ్ చేయాలన్నా, మనీతో ఎంజాయ్ చేయాలన్నా, ఉన్న ఫుడ్‌ని ఆస్వాదించాలన్నా, మనకున్న మంచి ఫుడ్‌ని ఇంట్లో డిఫరెంట్ ఐటెమ్స్ చేసి పెడుతుంటారు. బయటికెళ్ళినప్పుడు డిఫరెంట్ ఐటెమ్స్ తినాలనిపిస్తది. మరి మనకున్న ఆ సోర్సెస్‌ని మనం ఎంజాయ్ చేయాలన్నా కూడా మనకి హెల్త్ ఉండాలి. అవునా కాదా? మరి ఫిట్‌గా ఉండాలి. మరి ఫిట్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయకుండా ఫిట్‌నెస్ కావాలంటే వచ్చేస్తుందా? కళ్ళు మూసుకొని కూర్చొని దేవుడా! దేవుడా! నాకు ఫిట్‌నెస్ ఇచ్చేసేయ్ అంటే ఇచ్చేస్తాడా దేవుడు? దేవుడు నీకు యోగాని క్రియేట్ చేశాడు. యోగాని నీకిచ్చాడు. ఆ యోగా చేస్తే కదా ఆరోగ్యం వచ్చేది. మన మన సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏం చేయకూడదు. గమ్ముగా కూర్చోవాలి. అన్నీ తినాలి. ఆరోగ్యం కావాలి. అన్నీ తినాలి. వెయిట్ రాకూడదు. అంటే ఏం చేయకుండానే అన్నీ కావాలని కోరుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు కదా! ఏదైనా చేస్తేనే పని చేస్తే ఫలితం ఆశించాలి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? పని చేయి ఫలితం కూడా ఆశించొద్దని చెప్పాడు. బట్ నేనేం చెప్తున్నానంటే అట్‌లీస్ట్ నువ్వు ఏదైనా వర్కౌట్ చేస్తేనే కదా హెల్త్ వచ్చేది. ఏం చేయకుండా ఎలా వస్తుంది? చెప్పండి. సో, కాబట్టి త్రిబుల్ ఎయిట్ మనకి రోజుకి 24 గంటలు కదా! 24 గంటల్లో మనము 7 అవర్స్ స్లీప్ పెట్టేసుకున్నా, 8 అవర్స్ వర్క్ పెట్టుకున్నా, ఇంకా 9 అవర్స్ మనకు ఖాళీ ఉంది. ఈ 9 అవర్స్ అంటే రోజుకి 9 అవర్స్, వారానికి 63 అవర్స్, మంత్‌కి 252 అవర్స్, ఇయర్‌కి 3023 అవర్స్ అనుకుందాం. మరి ఇంత టైం మనకుంది గదా! మరి టైం లేదని అంటారేంటి? ఈ 9 అవర్స్‌లో ఓ 2 అవర్స్ ఫ్రెండ్స్‌కి పెట్టుకోండి, 2 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెట్టుకోండి, 2 అవర్స్ ఫ్యామిలీకి పెట్టుకోండి, 6 అవర్స్ పోతుంది. ఇంకా 3 అవర్స్ ఉంటుంది గదా! 1 అవర్ యోగా చేయండి. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి. హాఫ్ అన్ అవర్ ప్రాణాయామ చేయండి. చూడండి రోజంతా ఎంత హ్యాపీగా ఉంటామో, ఎంత హెల్తీగా ఉంటామో, ఎంత హాయిగా ఉంటుందో. ఒక బర్డ్ గాల్లో ఎగిరితే ఎలా ఉంటుందో, అలా మన మైండ్ గాని, మన బాడీ గాని అలాగుంటుంది. ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఏమి చేయకుండా ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీని బాగా చూసుకోగలరు. వర్క్ బాగా చేయగలరు. మీకున్న అన్నిటితో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. మరి హెల్తే లేకపోతే ట్రావెలింగ్ చేయలేరు. మంచి ఫుడ్ తినలేరు. హ్మ్. ఇరిటేషన్ ఉంటుంది. ఎవరితో హ్యాపీగా ఉండలేరు. చూడండి కాబట్టి ఆహ్, ఈ నేను చెప్పిన ఈ టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అవ్వడానికి ట్రై